సమాజం ఎటుపోతోంది? అక్రమ సంబంధాలు, లివింగ్ రిలేషన్షిప్లు సొసైటీని నాశనం చేస్తున్నాయా? త్రినయని సీరియల్ యాక్టర్ చంద్రకాంత్ ఆత్మహత్య ఘటన విషాదాన్ని నింపింది. అలాగే రీల్ చాటున రియల్ లైఫ్ను కాటేస్తున్న లివింగ్ రిలేషన్షిప్స్ పైన పబ్లిక్లోనూ జోరుగా చర్చ కొనసాగుతోంది. చందు పవిత్రల అనుబంధం కూడా అలాంటిదే. పవిత్ర లేదని, ఇక రాదనే ఆవేదనతో ప్రాణాలను పరంగా పెట్టిన చంద్రకాంత్ మూడుముళ్ల బంధం గురించి ఒక్క క్షణమైనా ఆలోచించారా? స్నేహం, ప్రేమ, ఆపై సహజీవనం, ఇది తెరచాటున కొత్త ట్రెండ్. పెళ్ళైనా సరే ప్రేమ పేరిట మరొకరితోని సహజీవనం. సీరియల్స్లోనే కాదు, రియల్గా కూడా అదే జరుగుతోంది. అదే అనర్థాలకు కూడా కారణమవుతోంది. అసలు ఇండస్ట్రీ వల్ల శిల్ప లాంటి ఎంతోమంది బాధపడిపోతున్నారు. ఎంతోమంది కుటుంబాల్లో కూడా చిచ్చు పెడుతోంది. అయితే దీంతో పాటు మనం మాట్లాడడానికి మనతో పాటు యాక్టర్, అలాగే ఏఆర్టీటీ వైస్ ప్రెసిడెంట్గా ఉన్నారు, అలాగే సెన్సార్ బోర్డ్ మెంబర్గా కూడా ఉన్నారు, లోహిత్ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. సార్ నమస్తే. నమస్తే మ్యామ్. సార్, ఇప్పుడు ఈ సమాజం అనేది ఎటుపోతుంది అనుకోవచ్చు అంటారు? అంటే ఇండస్ట్రీ వల్ల ఇంతమంది బాధపడుతున్నారు కదా, ఏ విధంగా చూడొచ్చు అంటారు? అంటే ఈ లివింగ్ రిలేషన్షిప్ అనేది కొత్త ట్రెండ్ అనేసి అని చెప్పని. అమ్మా, సారీ టు సే దిస్, ఇండస్ట్రీ వల్ల కాదు, అన్నెసర్లీ వీ హ్యావ్ బీన్ ఫోకస్డ్. ఓకే, అంటే ప్రతి ఇది ఇండస్ట్రీ కాబట్టి ఫోకస్ అనేది ఎక్కువ అవుతుంది. అంతే. నేను అనేది ఏంటంటే, బయట జరుగుతుందే మేము చూపిస్తాం, కథలు మాకు ఎక్కడి నుంచో రావు. మేము తీసుకునే ప్రతి కథ కానీ కథాంశం కానీ బయట నుంచి వస్తాయి. సమాజమే మాకు కథలు ఇస్తుంది, మేము కొత్తగా ఏమీ క్రియేట్ చేయట్లా. సో అన్ఫార్చునేట్, ఆర్టిస్ట్ అనేవాడు అందరిలో ఉంటాడు తెలుసు కాబట్టి, లేకపోతే యాక్టర్స్ ఈజీగా ఫోకస్ అయింది. ఫోకస్ అవుతుంది. సరే, ఇప్పుడు చందు ఇన్సిడెంట్ తీసుకుంటా. చందు నా ఫ్రెండ్. బాధ ఏంటంటే, జరిగిన ఇన్సిడెంట్లో ఓ పక్క బాధ లేదు, కొంత ఇబ్బంది ఏంటంటే, మనకు పరిచయం ఉన్నవాడిని, మనకు తెలిసిన వాడిని కొంతమంది ఏమో చేసింది తప్పు, డెఫినెట్గా ఆత్మహత్య తప్పు. అవును. ఆత్మహత్య కన్నా ముందు జరిగిన దానికి కొంచెం వెనక్కి వెళ్తే ఆ ఎపిసోడ్, తనకు ఆల్రెడీ పెళ్ళయింది, పెళ్ళయి పిల్లలు ఉన్నారు. తర్వాత సరే వాళ్ళిద్దరికి ఏదో కొంత ఇబ్బంది నడిచింది, దానివల్ల ఆ గ్యాప్ అనేది వచ్చింది, శిల్ప వర్సెస్ చందు. దాని తర్వాత అతను ఎక్కడైతే సీరియల్ యాక్టింగ్ వచ్చాడో, సీరియల్ దగ్గర పవిత్రతో తనకు పరిచయం. బిఫోర్ మ్యారేజ్ యాక్టింగ్ వచ్చాడా లేదంటే ఆఫ్టర్? అంటే ఫస్ట్ నుంచి ట్రయల్స్ లో ఉన్నాడో లేదో మనకు తెలియదు కానీ, బట్ మాకు పరిచయం అయ్యేటప్పటికి తనకు పెళ్ళైంది. ఇక్కడ యూజువల్గా రిలేషన్స్ అన్ని ఎట్లా ఉంటాయి అంటమ్మా, ఎక్కడైనా జరిగేది, ఒక ఇద్దరు కలిసి మాట్లాడుకున్నప్పుడు పర్సనల్ రిలేషన్స్ ఎవరితో షేర్ చేసుకుంటాం? ఎవరైతే కన్సర్న్ చూపిస్తారో, ఎవరైతే విని ఓదారుస్తారో, ఆ కొత్త ప్రేమ పుట్టడానికి అక్కడ అది రీజన్ అవుతుంది. సో మోస్ట్ ప్రాబబ్లీ ఇక్కడ కూడా తన విషయంలో అదే జరిగిండొచ్చు. ఎందుకంటే వాళ్ళిద్దరికి చాలా రోజులుగా ఏదో నడిచింది, ఏదో ఇబ్బంది ఉంది. ఎప్పుడైతే తనకు పవిత్రతో పరిచయం, పవిత్రతో ఉన్నాడో, చందు అసలు మళ్ళీ తన దగ్గరికి వెళ్ళాల, తనతో దూరంగానే ఉన్నాడు. ఒక్కసారి కూడా శిల్పతో మాట్లాడుతున్నారు, గొడవలు అవుతున్నాయో మనకు తెలియదు కదా. ఇప్పుడు మేము కలిసినప్పుడు కూడా, ఎరా నువ్వు నీ భార్యతో గొడవ పడుతున్నావు అని అడగం కదా మనం ఎవరిని. మనం పర్సనల్ విషయాలు మాట్లాడడం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంకోరి జీవితంలోకి తొంగి చూడం. ఇప్పుడు కూడా మనం ఎందుకు తొంగి చూస్తున్నాం? ఒక ఇన్సిడెంట్ అయింది కాబట్టి తొంగి చూస్తున్నాం. అదర్వైజ్ ఎవరికి చూసేదే కాదు, ఇండస్ట్రీలే కాదు బయట కూడా చాలా రిలేషన్స్ ఇట్లా ఉన్నాయి, లేవని కాదు. దీన్ని కోర్టు కూడా ఎందుకు అంటే, ఇంక దీన్ని మనం కట్టడి చేయలేము, అందుకని ఇప్పుడు ఎన్నెన్ని కేసులు పెడతారు, ఎవరెన్ని కేసులు పెడతారు, ఎన్ని కేసులు వస్తాయి. ఈ కేసుల్ని తప్పించుకోవడం ఇది లేక వదిలిపడతాను వదిలిపడేసినట్టున్నారు. అప్పటి నుంచి ఇంకా విచ్చలవిడి తయారైంది. అన్ఫార్చునేట్, అది కేవలం ఆ ఇండస్ట్రీకి మాత్రమే. సినిమా, టెలివిజన్ రెండే ఫస్ట్ ప్రామినెంట్గా కనబడతాయి. దీంట్లో కూడా యాక్టర్సే బలవుతూ ఉంటారు. ఒక రకంగా అక్కడ బలవ్వాలి, మళ్ళీ ఇట్లాంటి దాంట్లో బలవ్వాలి. సరే, వాట్ ఎవర్ ఏది జరిగినా ఎండ్ ఆఫ్ ది డే వి లాస్ట్ రెండు, వి లాస్ట్ ది బోత్ సౌల్స్. యాక్సిడెంట్లో, స్పాట్లో పవిత్ర చనిపోయింది. తన మరణాన్ని తట్టుకోలేకనా డిప్రెషన్కి వెళ్ళాడా, లేకపోతే తను లేని శూన్యాన్ని ఊహించుకోలేక వెళ్ళాడో తెలియదు.
ఆ టైంలో చాలా మంది తనతో మాట్లాడి ఉన్నారు, ఫ్రెండ్స్ అందరు కానీ తనతో కలిసిన వాళ్ళు కానీ మాట్లాడిన కొన్ని ఇంటర్వ్యూలు కూడా ఇవ్వడం జరిగింది, బయటికి కూడా ఇంటర్వ్యూలు ఇచ్చాడు. దాంట్లో కూడా నేను తీసుకోలేకపోతున్నాను అది అట్లాంటి అన్నాడు. అంటే మాట్లాడడం అంటే ఈ కుడ్ నాట్ కమ్ అవుట్ ఆఫ్ ది షాక్. ఎస్ ఎట్ ది సేమ్ టైం ఇప్పుడు వాళ్ళు అంతకుముందు చాలా రీల్స్ చేశారు, చాలా ప్రోగ్రామ్స్ చేశారు, అన్ని బయటకు వస్తున్నాయి కదా ఇప్పుడు. బట్ ఇట్ వాజ్ ఓపెన్. ఇప్పుడు ఆర్టిస్ట్ పర్సనల్ ఏం ఉండదు. ఇప్పుడు వాళ్ళు రీల్స్ చేసినా ఏదో సోషల్ మీడియా కోసం చేసేదో, ఇన్స్టాలో లేకపోతే లైక్స్ కోసమో లేకపోతే కామెంట్స్ కోసమో లేకపోతే అది పెంచుకోవడానికి చేస్తూ ఉంటారు కొన్ని. అలా చేసిన ప్రతి ఇది ఈ టైంలో బయటకు వచ్చేది అంటే వీళ్ళిద్దరు ఇలా ఉన్నారు, వీళ్ళిద్దరు ఇక్కడ ఉన్నారు, వాళ్ళిద్దరు అక్కడ ఉన్నారు. ప్రతిరోజు ఎక్కడో దగ్గర అయితే ఉండాల్సిందే కదా. సీరియల్స్లో కలిసి చేశారు. సో ఈ జరిగిన తర్వాత ఇంటర్వ్యూలు కూడా ఇచ్చాడు. కానీ నేను అనుకోవడం ఏంటంటే ఎక్కువ మంది మాట్లాడడం వల్ల, ఎక్కువ మంది అడగడం వల్ల, ఎక్కువ మంది చేయడం వల్ల ఆ పెయిన్ అనేది ఇంకా ఎక్కువ ఉండొచ్చేమో. ఏదైనా మర్చిపోయే ప్రయత్నం జరిగేది ఒక ఇది ఉంటుంది. కానీ ఇవన్నీ ఎట్లా ఉంటాయంటే దే వర్ వెరీ గుడ్. అంటే చూసేవాళ్ళందరికీ కూడా వీళ్ళది కంప్లైంట్ చేయాలనో వీళ్ళని విడగొట్టాలనో, ఎందుకు వీళ్ళది ఏంది ఇది అనే క్వశ్చన్ రాలే ఎవరికి. అవును, అసలు దాని గురించి టాపిక్ కూడా లేదు, అందరూ చాలా క్యాజువల్గా ఉన్నారు. సో అట్లాంటి టైంలో జరిగిన ఇన్సిడెంట్ కాబట్టి దానివల్ల సూసైడ్ టెండెన్సీ ఏదైనా పెరిగి సూసైడ్ చేసుకుని. బట్ సూసైడ్ ఈజ్ రాంగ్. అల్టిమేట్ ఈజ్ రాంగ్ ఈజ్ రాంగ్. ఎందుకు అంటే ఒకటి ఆత్మహత్య చేసుకోవడం తప్పు, రెండోది నీ బాధ్యత మర్చిపోయి ప్రవర్తించడం తప్పు. నా ఫ్రెండ్ అయినా కూడా, నాకు తెలిసినాడైనా కూడా, మావాడైనా కూడా, నా అసోసియేషన్లో మెంబర్ అయినా కూడా సమర్థించలేకపోతున్నాను నేను చేసిన దాన్ని. ఎందుకంటే దిస్ సొసైటీ యాక్సెప్ట్ చేయదు కదా ఇది. ఇప్పుడు నేను ఇంట్లో టిఫిన్ లేదని నేను బయటికి పోయి టిఫిన్ చేస్తున్నానంటే ఇట్స్ నాట్ దాట్ ఈజీ. బికాజ్ లీగల్గా యూ హ్యావ్ వెడెడ్ వైఫ్. నువ్వు తాలిగట్టిన భార్య ఉంది, నీకు పిల్లలు, డివోర్స్ అవ్వడం కానీ అవ్వలేదు, ఇష్యూస్ ఉన్నాయి. డివోర్స్ అంటే గొడవలు అయితే అవుతున్నాయి, ఇంటికి రాలేదు అనేసి, ఇంటికి రాలేదు, రావట్లేదు. కానీ నేను అనేది ఏంటంటే 5 సంవత్సరాల నుంచి భర్త ఇంటికి రాకపోతే, ఒక్క గంట రాకపోతేనే యాగి చేసే భార్యలను చూస్తాం. ఒక రోజు రాకపోతే అరే ఎక్కడున్నావురా నువ్వు అని ఎతికి పట్టుకొచ్చే భార్యలను చూస్తున్నాం. మరి శిల్పని నేను అప్పుడప్పుడు నాకు అదే అనిపిస్తుంది, శిల్ప నీ మంచితనమా లేకపోతే నీ మూర్ఖత్వమా, నీ అజ్ఞానమా? నీ భర్త 5 సంవత్సరాల నుంచి ఇంటికి రాకపోతే నువ్వు చేసిన ప్రయత్నం ఏంటి? ఈ రోజున నువ్వు అడల్టరీకి లీగల్గా అలా చేయడం వల్ల అయిందని క్వశ్చన్ చేస్తుంది అమ్మాయి. షీఈ్ రైట్, ఐ పిటీ విత్ హర్. కానీ ఎట్ ది సేమ్ టైం ఇదే ఎఫర్ట్ ముందు పెట్టుంటే ఇంత దూరం రాదు కదా. నీ భర్త ఇంకోటితో తిరుగుతున్నాడు, ఇంకోటి దగ్గరే ఉంటున్నాడు, నీ దగ్గరికే రావట్లేదు. ఆ పరిస్థితి ఎందుకు? రేపు నీ పిల్లలకి వాళ్ళకి ఏం చెప్పాలి? రేపు వాళ్ళు పెద్దగా అయితే, వాళ్ళు పెరిగి వాళ్ళ చుట్టూ ఉన్న వాతావరణంలో వాళ్ళ సైకాలజీ ఎట్లా పెరుగుతుంది? మైండ్ మీద ఇబ్బంది, ఇట్ ఎఫెక్ట్స్ అ లాట్ బికాజ్ వాళ్ళు దే ఆర్ ద పార్ట్ ఆఫ్ సొసైటీ. సో అందుకని నేనేమంటానంటే దీన్ని జస్టిఫికేషన్ ఏంటో చెప్పడం కొంచెం కష్టమే. అంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో మేము మాట్లాడుతూ ఉంటాం, అరే మీరన్నా చెప్పొద్దా అంటారు. ఏం చెప్తాం? అంటే ఇంత ఫోకస్ అవ్వడానికి ఏది ఇండస్ట్రీ ఒకటే రీజన్ అని అంటారా? ఎందుకంటే యాక్టర్స్ కాబట్టి అందరికీ తెలుసు కాబట్టి. మాకు వేరే వాళ్ళకి మాకేంటంటే మాకు ఈజీ యాక్సెస్ ఎక్కువ. ఇప్పుడు నాతో పాటు జనాల్లో వెళ్ళడం కూడా కాదు, మాకు నా కో యాక్టర్స్ తో రిలేషన్షిప్ ఈజ్ ఈజీ. వాళ్ళకు మాకైనా మాకు వాళ్ళకైనా. కానీ అక్కడ ఒక లిమిట్ అనేది ఉంది కదా, అక్కడ ఒక గిరి గీసుకోవాలి కదా. నేను పనిచేసే నా ప్రొఫెషన్లో నేను ఎక్కడైతే పని చేస్తున్నానో it is my workplace, it's my worship place. It's not only workplace, it is my worship place. అది నాకు అన్నం పెడుతున్న ప్లేస్ అది. అట్లాంటి ప్లేస్లో నేను తప్పు చేయకూడదు. ఎందుకంటే నేను ఒకవేళ తప్పు చేస్తే, ఆ ప్లేస్లో తప్పు చేస్తే నన్ను కొన్ని లక్షల మంది, కొన్ని వేల మంది చూస్తున్నారు, అడుగుతారు, క్వశ్చన్ చేస్తారు, ఇంకో రకంగా ఐ షుడ్ బి ఆన్సరబుల్, రైట్? రేపు నేను ఎలా చెప్పగలుగుతా, ఎలా ఫేస్ చేయగలుగుతా? ఐ షుడ్ బి రైట్. దీనికి నేనేమంటానంటే ఎవ్రీ ఇండివిజువల్ వెన్ దే ఆర్ కమింగ్ బిఫోర్ టు ది ఇండస్ట్రీ ఇట్ సెల్ఫ్ దే షుడ్ మేకప్. వాళ్ళు నేను అనుకోవాలి, నేను ఇక్కడికి వెళ్తున్నాను, పలానా చోట ఈ పరిస్థితులు ఉంటాయి, ఇలా ఉంటారు. అందుకే చాలా మంది ఇండస్ట్రీకి రావడానికి కూడా భయపడుతున్నారేమో. ఇట్ మే బి ఎ రీజన్. ఇప్పుడు చాలా పెద్ద పెద్ద ఫ్యామిలీస్లో నేను ఆర్టిస్ట్ని అవుతానంటే పంపిస్తారా అంత ఈజీగా? ఇట్లాంటివి జరిగితే ఇంకా పంపిరు.
ఎందుకు వచ్చినా కూడా ఎవరెవరితోనో ఏంది మళ్ళీ మా అమ్మాయికి పెళ్ళిళ్ళు అవుతాయో అవో ఇట్లా కూడా ఆలోచిస్తారు కదా. అవును. సో అందుకని దీన్ని ఒక జాబ్ లాగా, దీన్ని ఒక ప్రొఫెషన్ లాగా అంతవరకే లిమిట్ చేసుకుని, మీరు మార్నింగ్ లొకేషన్కి వచ్చామా, పని చేసామా, ఓకే, మా పని ప్లేస్లో వీ హ్యావ్ రిలేషన్స్. మాకు చాలా ఒక్కొక్కరితో ఇప్పుడు నేను ఒక లొకేషన్కి వెళ్తే నాకు అక్కడ ఒక వైఫ్ క్యారెక్టర్ ఉంటుంది, నా మదర్ క్యారెక్టర్ ఉంటుంది, నా సిస్టర్ క్యారెక్టర్ ఉంటుంది, అన్ని క్యారెక్టర్స్ ఉంటాయి నా ఇంట్లో ఉండే అన్ని. ఐ హ్యావ్ ఆల్ ది ఎమోషన్స్. నేను వాటిని క్యారెక్టర్ని కెమెరా ముందు పర్ఫామ్ చేయాలి కానీ రియల్ లైఫ్లో పర్ఫామ్ చేయక్కర్లా. అది అక్కడే, దట్స్ ఇట్. నా ప్యాకప్ అయిందా, ఇక్కడ నా ఉద్యోగం అయిపోయింది, ఎవ్రీథింగ్ ఐ హ్యావ్ టు లీవ్ దేర్. అట్లా చూస్తే ఎంతమంది పెద్ద పెద్ద హీరోలు ఎంతమందితో యాక్ట్ చేస్తారు అంటే ఆ హీరోయిన్లు అందరిని ఇంటికి తెచ్చేసుకోవాలా? కాదు కదా, అది పద్ధతి కాదు. బట్ తన భర్త మరణానికి కారణమైతే పవిత్రనే అనేసి అని చెప్పి శిల్ప కూడా మాట్లాడడం జరిగింది. అదే అంటున్నాను నేను, ఇప్పుడు శిల్ప పవిత్రనే అంటది. బట్ ముందే మాట్లాడాల్సింది అనేసి అని చెప్పి ఇందాక మీరు కూడా అన్నారు కదా, దానికి సంబంధించి శిల్ప ఏమైనా మాట్లాడడం జరిగిందా? అదే అంటున్నా కదా, శిల్ప అట్లా ఏం మాట్లాడలా. నేను ఎదురు చూస్తున్నాను ఎంతసేపు, ఎందుకు ఎదురు చూస్తావు నువ్వు? Why you are waiting for him? You would have fighted for your husband. నీ భర్త కోసం నువ్వే కొట్లాడకుండా నువ్వు ఎదురు చూపులేంటి? నువ్వు ఇంత లాంగ్ వెయిటింగ్ ఉండకూడదు కదా. 5 years 6 years నుంచి నీ భర్త ఇంటికి రాకపోతే ఎంత గొడవ చేయాలి? అవును. అంటే ఇది ప్రజల్లోకి ఎలా వెళ్తుందంటే జనాల్లోకి ఓన్లీ ఇండస్ట్రీలోనే ఇలా జరుగుతుంది అనేసి అని చెప్పి మాట్లాడుతున్నారు. అదే కదా నేను ఈరోజు మాట్లాడడానికి, నేను ఈరోజు ఇలా మాట్లాడడానికి ఛానల్లో కూర్చుని మీ బీఆర్కే న్యూస్లో కూర్చొని మీతో మాట్లాడడానికి కారణం కూడా అదే. అదర్వైజ్ నేను ఇట్లాంటి ఇష్యూస్తో నేను డిబేట్లోకి రాను ఎప్పుడు. ఎందుకంటే ఇట్ ఈస్ ప్యూర్లీ పర్సనల్, ఇది వ్యక్తిగతమే. కానీ ఎప్పుడైతే టోటల్ ఇండస్ట్రీకి ఆపాదించబడిందో దెన్ ఐ హ్యావ్ టు ఓపెన్ మై మౌత్. లేకపోతే ఓపెన్ చేసి ఉండేవాడిని కాదు. ఇది ఇప్పుడు మా లొకేషన్లో కూడా ఎవరైనా ఇద్దరు క్లోజ్గా ఉన్నారనుకోండి, ఉంటే మీరు ఎందుకురా క్లోజ్గా ఉంటున్నారు అని అడుగుతాం ఎవరినన్నా? ఎవరెవరు నన్ను అడగగలరా? మీకెందుకు అనేసి అని చెప్పి రివర్స్ క్వశ్చన్ అయిపోయింది కదా. యూ విల్ బికమ్ ఏ ఫూల్. నీకెందుకురా, నీ పని నువ్వు చూసుకో అంటారు. ప్రొడ్యూసర్ కాంట్ ఆస్క్. డైరెక్టర్, మాతో యాక్ట్ చేయించే డైరెక్టర్ కూడా మమ్మల్ని అడగలేడు, మా కో ఆర్టిస్టులు అడగలేరు. అది ఎందుకంటే ప్యూర్లీ అది మా ఇద్దరికి సంబంధించింది అయి ఉంటుంది. ఇఫ్ ఐఎమ్ క్లోజ్ విత్ సంబడి ఎల్స్ ఇట్ ఈస్ ప్యూర్లీ బిట్వీన్ అస్. ఇక్కడ గొడవ ఎవరు చేయాలి? చేస్తే అటు సైడ్ ఫ్యామిలీ గొడవ చేయాలి, నా ఫ్యామిలీ గొడవ చేయాలి. వీళ్ళిద్దరు సైలెంట్గా ఉంటాయి, వీళ్ళిద్దరే సైలెంట్గా ఉంటాయి, అందరు సైలెంటే కదా. ఫ్యామిలీనే సైలెంట్ గా ఉంది, మేము ఎందుకు వెళ్ళడము అనే ఒక క్వశ్చన్ కూడా రేజ్ అవుతా ఉంటది అక్కడ. అంతే కదా. ఇప్పుడు వీళ్ళిద్దరిలో ఇప్పుడు చందు పవిత్ర విషయంలో అరే శిల్పనే సైలెంట్గా ఉంది కదా నీకెందుకు రా అంటారు, అయిపోయింది కదా. అదే జరిగినప్పుడు ఇండస్ట్రీలో కనీసం కొంతమంది ఉన్నారు, పెద్దోళ్ళు ఉన్నారు, మాకు యూనియన్స్ ఉన్నాయి అన్ని, ఎవరో ఒకరితో మాట్లాడి అన్న ఇది కరెక్ట్ కాదని చెప్పండి అన్న, ఎవరినో ఒకరిని అప్రోచ్ అయినా వీ వుడ్ హావ్ సార్టెడ్ అవుట్ సమ్ సొల్యూషన్. లేదు అసలు జరగలేదు కదా. ఈవెన్ చందు విషయం కాకుండా మిగతా ఏవైనా వేరే వాళ్ళ విషయంలో అయినా జరిగాయా? ఇన్ పర్సన్ నేను ఐ కెన్ సే నేను ఐఎమ్ ద ఫ్యామిలీ కౌన్సిలర్ అని మాట్లాడుకుంటా. నేను చాలా మందికి ఏం చెప్తానంటే, మనం ఇండస్ట్రీకి వచ్చింది పని చేయడానికి, మనకి ఇక్కడికి వచ్చే పేరు కీర్తి డబ్బు ఏదన్నా ఇవన్నీ అశాశ్వతం. ఎండ్ ఆఫ్ ది డే వీఆర్ హ్యూమన్ బీయింగ్స్. మళ్ళీ మనం మనుషులం, మనకు కొన్ని బాధ్యతలు ఉంటాయి, మనకు కుటుంబం ఉంటుంది. మనం ఇక్కడ ఉన్నంత వరకు కలర్ఫుల్గా ఉంటుంది, ఎమోషన్స్ అనేవి, కానీ దాన్ని క్యారీ చేయకుండా మళ్ళీ మీరు సామాన్యులుగా ఇంటికి వెళ్ళండి. ఇంటికి వెళ్ళి నువ్వు హీరో కాదు, ఇంటికి వెళ్తే నువ్వు మీ ఇంట్లో ఎవరు ఉంటాయి, నీ భార్యకి నువ్వు భర్త, మీ అమ్మకి కొడుకువి, నాన్న కొడుకువి, పిల్లలకి యూ హ్యావ్ అదర్ రోల్ టు ప్లే. నువ్వు ఇంటికి వెళ్ళి కూడా నేను హీరో అనుకుంటే కుదరదు. సో అన్ఫార్చునేట్ పీపుల్ లాస్ట్ దిస్ బ్యాలెన్సింగ్ సిస్టమ్. ఇది బ్యాలెన్స్ చేయలేక ఇబ్బందులు పడతా. ప్లస్ రెండోది ఏమవుతుంది అంటే, ఇది ఎస్పెషల్లీ సీరియల్ యాక్టర్స్, సినిమా వాళ్ళకి కూడా ఉంటుంది ఎక్కువ ఇబ్బంది, కాదని నేను ఏంటంటే సక్సెస్ ఉన్నప్పుడేమో ఒక రకంగా ఉంటుంది, ఒక ఫెయిల్యూరో వచ్చినప్పుడు కొంత గ్యాప్ ఉంటుంది, గ్యాప్ టైం. ఆ గ్యాప్ని భరించడం కష్టం మా వాళ్ళు. మీకు ఎందుకంటే ఇప్పుడు మీరు రోజు లొకేషన్కి వెళ్తారు, 20 మంది 50 మందితో పనిచేస్తాం. సో వీ హ్యావ్ అ లాట్ ఆఫ్ ఫన్ ఓవర్ దేర్. ఎప్పుడైతే షూటింగ్ లేదు, ఇంట్లో ఉంటాము, లేదా ఒక వారం అయింది అనుకోండి, వాట్ యుల్ డూ? బికాజ్ యూ కాంట్ డూ ఎనీ అదర్ వర్క్. ఆర్టిస్ట్గా లైఫ్ చాలా టఫ్ అండి, అంత ఈజీ కాదు.
వీడికి చాలా ఎమోషన్స్ ఉంటాయి, కొంతమందిని ఇంకోటి అన్నీ చూస్తూ ఉంటాయి. ఉంటాం. కానీ ఒకప్పుడు ఒక వెలుగు వెలుగుతారు, అదే మళ్ళీ అంటున్నా, ఒక వెలుగు వచ్చేసరికి- వెలిగిన తర్వాత ఇప్పుడు వేరే వాళ్ళు అనుకోండి ఈ పని కాకపోతే ఇంకో పని చేస్తారు. దే కెన్ డూ ఎనీ అదర్ వర్క్. ఆర్టిస్ట్ కెనాట్ డూ ఎనీ అదర్ వర్క్. ఆర్టిస్ట్ కెన్ డూ ఓన్లీ యాక్టర్, దట్స్ ఇట్. మళ్ళీ ఇంకెవరో పిలవాలి, ఇంకో అవకాశం ఇవ్వాలి, అక్కడే మళ్ళీ అదే పని చేయాలి తప్ప పోయి నేను ఏదో సేల్స్ మ్యాన్ చేయగలను, లేకపోతే మేనేజర్ చేయగలను, లేకపోతే ఇంకో దగ్గర క్లర్క్ చేయగలను, ఒక దగ్గర డ్రైవర్ చేయగలను. కాంట్ డూ ఎనీథింగ్. ఇప్పుడు చందు విషయానికి వచ్చేసరికి అంటే అంత డిప్రెషన్లోకి వెళ్ళే అంత లివింగ్ రిలేషన్లో ఉన్నారు, ఓకే. బట్ బాధ్యతలు అనేది మర్చిపోయి ఆ రకంగా చేసుకోవడం మీరు రాంగ్ అనే అంటున్నారు, ప్రజలు రాంగ్ అనే అంటున్నారు. అంటే ఇక్కడ ఆత్మహత్య చేసుకున్నాడనే విషయమే రాంగ్. మిగతా ఈ రాంగ్ అనడానికి మనకు కూడా హక్కు లేదు. ఇప్పుడు అతను శిల్పకి దూరంగా ఉన్నాడు ఎందుకు, అది వాళ్ళిద్దరికి సంబంధించిందే కదా. అఫ్ కోర్స్ వాళ్ళ అమ్మ నాన్న కూడా మాట్లాడాలి, బట్ వాళ్ళ అమ్మ నాన్న కూడా అదే చెప్తున్నారు, వాళ్ళ నాన్నగారు కూడా అదే చెప్పారు కదా. చందు వాళ్ళ నాన్నగారు కూడా లేదు తను రాలేదు, 5 years నుంచి ఇంటికి అసలు 5 రాలేదు years నుంచి రాలేదు అంటే అనేసి తండ్రి చెప్పినప్పుడు ఎందుకు తండ్రి వదిలేస్తాడు? ఎందుకు మాట్లాడలేదు? రావాలి కదా. యా ఎగ్జాక్ట్లీ, మాట్లాడాలి ఖచ్చితంగా. ఇప్పుడు ఆ తండ్రి మాట కూడా వినని కొడుకు కాదు కదా. లేదు అక్కడ వినలేదు, ఇంకో దగ్గర ఉంది కదా, ఫ్యామిలీ కోర్ట్ ఉంది కదా, Yes. కంప్లైంట్ చేయొచ్చు కదా. నీకు ఎక్కడో దగ్గర అయితే మీకు కూర్చోబెట్టే పరిస్థితి అయితే ఈ సమాజంలో ఉన్నాయి కదా. మనకు వీ హ్యావ్ మెనీ ప్లాట్ఫామ్స్, రైట్, ఒక్కటి కాదు. ప్లస్ ఇతని పేరు కూడా ఉంది, ఏమాత్రం కొంచెం తేడా వచ్చినా ఛానల్లో కూర్చోబెడతారని తెలుసు కదా. ఎందుకు ఛానల్స్లో మనం ఎన్ని చూడలేదు, ఎంతమంది ఛానల్కి రాలేదు. ఎస్ చిన్న చిన్న డిస్టర్బెన్సెస్కి ఛానల్కి ఎక్కిన వాళ్ళు కూడా ఉన్నారు. రైట్ సార్, రైట్. చూసారు కదా, ఇలా ఈ విధంగా ఇండస్ట్రీ అనే కాకుండా ప్రతి దగ్గర వర్క్ చేసే దగ్గర ఎమోషన్స్ అనేవి బయటపడతాయి, సమస్యలు అనేది షేర్ చేసుకున్నప్పుడు వాళ్ళు ఒకరికొకరు కనెక్ట్ అవుతారు. ఈ విధంగా చేయడం వల్ల కూడా వాళ్ళు ఫ్రెండ్షిప్ అనేది ముందు స్టార్ట్ అయ్యి అలా 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 కొంచెం ఆ వరకు వెళ్తుంది. అయితే ఇది ప్రాణాల మీదకి మాత్రం తెచ్చుకోవద్దు అనేసి మాత్రం చెప్పడం జరుగుతోంది.